యజమానలింగం దగ్గరికి వచ్చేటప్పటికీ అది పూర్తవుతుంది. ఆ నిజమైన నేనుకి పెడతావు. అందుకని అష్టమూర్తి ఈశ పూజనం, దేవ పూజనం. అష్టమూర్తిగా పూజ చేయి, లోపల బాగా చింతన పెంచు, అంతటా భగవంతుణ్ణి చూడు. అందుకే అది ఉపదేశ సారమైంది. ఉపదేశం అంటే ఏష ఆదేశ ఏష ఉపదేశ అని స్నాతకం చేసేటప్పుడు 2 మాటలు చెప్తారు. ఈ 2 ఎవరికి అధికారం అంటే గురువుగారికి. ఏష ఆదేశ, నువ్వు ఇలా ఉండు అంతే. ఇలాగే ఎందుకు ఉండాలండి, నేను ఇలా ఉండకూడదా అండి, నేను ఇలా చేస్తానండి, మీరు నాకు జవాబుదారీ అండి, మీరు ఇలా ఎందుకు చేశారో నాకు చెప్పాలండి, అవన్నీ అన్నవాడు శిష్యుడు అనరు, వాడిని ధూర్తుడు అంటారు. వాడు పేరుకే గురువుగారిని పిలుస్తూ ఉంటాడు. వాడు చేసే పని ఏమిటంటే గురువుగారి మనసుని కష్టపెడుతూ ఉంటాడు. దాని చేత వాడు ఎంత పాపం మూట కట్టుకుంటున్నాడో వాడికి తెలియదు. ఆఖరికి కాల్చినప్పుడు తెలుస్తుంది వాడికి.